హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీ మింత్రా కెరీర్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మంచి పార్ట్ టైమ్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇది మీ ఫ్లెక్సిబుల్ టైంలో అయితే మీరు వర్క్ చేయొచ్చు. అండ్ ఈరోజు వచ్చిన జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి డేటా ఫోర్స్ నుంచి వాళ్ళు రిలీజ్ చేసిన ఓపెనింగ్ హిందీ కంటెంట్ క్రియేటర్ రోల్. అండ్ ఇందులో మీరు అప్రాక్సిమేట్లీ 20 hours పర్ వీక్కి వర్క్ చేస్తే చాలు. అండ్ ఇందులో మీరు పర్ డేకి 1000 rupees అయితే ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇందులో గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళైతే ఎలిజిబుల్. సో ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు అందరూ మనీ మింత్రా కెరీర్ హబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ మోడ్లో పెట్టండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో మీ అందరూ లింక్ ఎక్కడని అడుగుతున్నారు కదా, యూట్యూబ్లో మనీ మింత్రా కెరీర్ హబ్ అని టైప్ చేసినట్టయితే మీకైతే మన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఒక వీడియో ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ షో మోర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేనైతే ఇందులో అప్లై లింక్ అండ్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ అప్లై లింక్ మీద అయితే క్లిక్ చేస్తే మీకైతే లింక్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేనైతే దీంట్లో పార్ట్ టైం, ఫుల్ టైం అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలా అన్ని జాబ్ ఆపర్చునిటీస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఇందులో నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీస్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నేను డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ ప్రివ్యూ ఛానల్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకైతే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు అందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. బికాస్ నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేయని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే చాలా అప్లోడ్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ అండ్ వాకింగ్ డీటెయిల్స్ ఇలా అన్ని కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు క్విక్ గా అప్డేట్ తెలిసే ఛాన్సెస్ ఉన్నాయని అయితే నేను అనుకుంటున్నాను. సో డేటా ఫోర్స్ ఈజ్ హైరింగ్ ఫర్ హిందీ కంటెంట్ క్రియేటర్ రోల్. ఇదైతే కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో ఇందులో కావాల్సిన రిక్వైర్మెంట్స్ వచ్చేసి మీరు ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ లో స్టోరీస్ అయితే అప్ టు 1000 to 2500 వర్డ్స్ అయితే ఉండాలి. అండ్ ఇందులో ఫిక్షన్ లో టాపిక్స్ వచ్చేసి మిస్టరీ, థ్రిల్లర్, ఫ్యాంటసీ ఇలా వీటి మీద అయితే మీ స్టోరీస్ అయితే రాయాలి. అలానే నాన్ ఫిక్షన్ లో టాపిక్స్ వచ్చేసి హెల్త్, వెల్నెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ వీటి మీద అయితే ఉంటుంది. సో ఇందులో టైప్ ఆఫ్ కంటెంట్ అయితే ఫుల్ చాప్టర్ కి అప్ టు 10 pages అయితే ఉంటుంది. మీరు అప్రాక్సిమేట్లీ 2500 వర్డ్స్ అయితే రాయాలి. అలానే షార్ట్ స్టోరీస్ కి కూడా అప్ టు 10 pages అయితే ఉంటుంది. దాంట్లో కూడా మీరు 2500 వర్డ్స్ అయితే ఉండాలి. సీన్స్ అండ్ ప్యాసేజెస్ కి అప్ టు 4 pages అయితే ఉంటుంది. మీరు అప్రాక్సిమేట్లీ 1000 వర్డ్స్ అయితే మీరు రాయాలి. సో ఇది హిందీ కంటెంట్ క్రియేటర్ రోల్ కాబట్టి మీకు హిందీ ఫ్లూయెన్సీ అయితే వచ్చి ఉండాలి. అండ్ మీకు ఎక్సలెంట్ హిందీ రైటింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. అలానే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి, బోత్ రిటన్ అండ్ వర్బల్ లో. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన లింక్ అయితే క్లిక్ చేయండి, మీకు పేజ్ అయితే అలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అప్లై అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ అయితే అలా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీ రెజ్యూమేని అయితే అప్లోడ్ చేసేయండి. మీ రెజ్యూమేని అప్లోడ్ చేసే ముందు మీరైతే కంపెనీ వాళ్ళు ఇచ్చిన స్కిల్స్ కి రిలేటెడ్ గా మీ రెజ్యూమేని అయితే ప్రిపేర్ చేసుకొని అప్లోడ్ చేయండి. మీరు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే మెన్షన్ చేసేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ అయితే చేసేయండి. అలానే ఇక్కడ మీ ఫోటో కూడా మీరు అప్లోడ్ అయితే చేసేయండి. అండ్ ఇక్కడైతే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. డూ యూ హ్యావ్ ఫ్లూయెన్సీ ఇన్ హిందీ అని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో మెన్షన్ అయితే చేసేయండి. అలానే ఇక్కడ మీ సిటీ అండ్ కంట్రీ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. అండ్ ఆర్ యూ అవైలబుల్ టు వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ January 2nd అని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే మీ ఆన్సర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. విచ్ ఇస్ యువర్ అవైలబిలిటీ పర్ వీక్ అని అయితే అడుగుతున్నారు. సో ఇందులో నుంచి అయితే మీ ఆన్సర్ అయితే మీరు చూస్ అయితే చేసేయండి. అండ్ వీళ్ళైతే మీకు 500 words కి $6 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఈ రేట్ ఓకేనా అని అయితే అడుగుతున్నారు. సో ఇందులో నుంచి కూడా మీ ఆన్సర్ అయితే మీరు మెన్షన్ అయితే చేసేయండి. అండ్ వాట్ టైప్ ఆఫ్ రైటింగ్ డూ యూ ప్రిఫర్ అని అయితే అడుగుతున్నారు. సో ఇందులో నుంచి కూడా మీ ఆన్సర్ అయితే మీరు మెన్షన్ అయితే చేసేయండి. So present yourself speaking in English for 1 minute maximum. Please tell us more about why you are suitable candidate, relevant experience, education background అని అయితే ఇక్కడ వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మీరైతే మీ ఇంట్రొడక్షన్ గురించి ఇంగ్లీష్ లో 1 minute అయితే మీరు మాక్సిమం మాట్లాడాలి. అలానే మీరు ఈ రోల్ కి ఎందుకు సూటబుల్ క్యాండిడేట్ దాని గురించి కూడా మీరైతే ఇందులో మెన్షన్ అయితే చేయాలి. అలానే మీ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే దాని గురించి అండ్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి మీరైతే 1 minute వీడియో అయితే మీరు ప్రిపేర్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ మీరు అప్లోడ్ చేసేసి మీ అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ అయితే చేసేయండి. ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. పార్ట్ టైం అండ్ మీ ఫ్లెక్సిబుల్ టైంలో అయితే మీరు వర్క్ అయితే చేయొచ్చు. ఎవరు కూడా మిస్ చేయకుండా వెంటనే అయితే అప్లై చేసేయండి. ఇంకెవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు కామెంట్ సెక్షన్ లో అయితే మెసేజ్ చేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లింక్ ఎక్స్పైర్ కాకముందు అప్లై అయితే చేసేయండి. అండ్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ ని కూడా ఫాలో అవ్వండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మనీ మింత్రా కెరీర్ హబ్ ఛానల్.